ఆదిలాబాద్ ప్రజలకు అండగా కదులుతున్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయులను కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భరోసా ఇస్తున్న సీరన్న. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. రాంపూర్ లో బండి సంజయ్ పాదయాత్రలో కలిసి నడిచిన బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు. 160 సిఆర్పిసి కింద విచారణకు సహకరించాలంటూ సూచన. హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత. విద్యార్థిని అత్యాచార యత్న ఘటనను నిరసిస్తూ స్టూడెంట్స్ ధర్నా. ప్రకాశం జిల్లాలో పసిబిడ్డ ప్రాణం తీసిందో కోతి. మంచంపై నిందిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి, కింద పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి. ఆలయాల్లో సెల్ ఫోన్ నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన తమిళనాడులోని తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పూజారి. ఫోన్లతో ఆలయ భద్రతకు ప్రమాదం ఉందన్న పూజారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెల్ ఫోన్లు నిషేధించాలని కోర్టు ఆదేశం. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన వైఎస్ షర్మిల. ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి మొదలుపెట్టిన కాళేశ్వర ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చిందో కేసీఆర్ చెప్పాలన్న షర్మిల. కామారెడ్డి జిల్లా పిట్లంలో 30 పడకల పిహెచ్సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందన్న మంత్రి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్. చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన గరెత్ ఓవెన్. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలగిరిలో దారుణం. మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసిన బాబాయ్. జూబ్లీహిల్స్ లో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ కూతురి వివాహం. వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్ఆర్ సినిమాకు మరో ఘనత. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి ది న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు.